స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం. అది ప్రమాదకరం. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఎంతో మందిని నేటికీ భయానికి గురిచేస్తున్న చెన్నైలోని డిమాంటీ కాలనీ అనే ప్రదేశం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం చెన్నైలో జరుగుతున్నందువల్ల పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల సౌకర్యం కోసం తెలుగులో మాట్లాడతాయి. నమస్తే సార్. తొడగొట్టి గర్జిస్తున్న యువ కిశోరం. అవునవును. తర్వాత ప్రపంచమంతటా కాసుల వర్షం కురిపిస్తున్న సింహగర్జన అని వెయ్యండి. రెండో రోజైతే కొడతారా ఏంటి? పబ్లిసిటీ అయ్యా, మనమే బూస్టప్ చేసుకోవాలి. ఫేస్బుక్, ట్విట్టర్ లో ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసేయండి. ఈ పాచందగా పచ్చళ్ళని పక్క దోసేయండి. మనమేం వృద్ధాశ్రమం నడపడం లేదు. ఏంటి బాబు, కథ చెప్పడానికి వచ్చావా? అవును సార్. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు, దాసనారాయణరావు కథలు నాతో డిస్కస్ చేసేవారు. బాబు ఈయన ఒకడు పొద్దున్నే సోది మొదలు పెట్టాడు. సార్, కథ చెప్పడానికి వాళ్ళు రమ్మన్నారు. ఈ రోజు రమ్మన్నానా? సరే కూర్చో. సినిమా బాగోపోతే చాలు అడ్డమైన ఎదవా కంటిని చుమ్మేస్తాడు. నీ కథే కదా? అవును సార్, నాదే. అంటే రేపు సినిమా తీయడం పూర్తయ్యి రిలీజ్ అప్పుడు ఇంకొకటి ఇది నా కథే అని కోర్టులో కేసు వేయకూడదు. అప్పుడు డిపాజిట్ కట్టడానికి నా దగ్గర డబ్బులే ఉండవు. సరే, ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? చెన్నైలో డిమోంటీ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. షూట్ చేశారు సార్. తర్వాత బిల్డింగ్ బ్లాస్ట్ అయిపోయింది. చాలా చిన్న బడ్జెట్ అనే కదా మొదలెట్టావు. ఇప్పుడేమో పీరియడ్ అంటున్నావు, బిల్డింగ్ బ్లాస్ట్ అంటున్నావు. అలాంటివి గ్రాఫిక్స్ లో వర్కౌట్ చేసుకోవచ్చు సార్. గ్రాఫిక్స్ ఏమన్నా మన రైతు బజార్లో పోగులు పెట్టి అమ్ముతున్నారా? వాళ్ళు వేసే బిల్లు ఎప్పుడైనా నువ్వు చూసావా? ఒక పాము బుసబుసమంటూ పడగెత్తి కాటేయడానికి 15 లక్షలంట. అది ఇది లెక్కైతే మనకు బొక్కే. ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీయా? లేదు సార్, నిజంగానే డిమోంటీ కాలనీ అని ఒక చోటు ఉంది సార్. దాని గురించి కొంతమంది చెప్పిన కథలు విన్న తర్వాత కొంత మార్చి నేనే సొంతగా రెడీ చేశాను సార్. ఏం మార్చావో ఏంటో. సరే, నీ దగ్గర కామెడీ స్క్రిప్ట్ ఏదైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ కథ చెప్పండి. కథే అక్కర్లేదు, లవ్ మాత్రం కంపల్సరీ. హీరో, హీరోయిన్, విలను,
పంచెలు ప్రాసలు తప్ప కంటెంట్ అక్కర్లేదు. మన బ్రహ్మి సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయ్యాక హీరోకి అసలు డైలాగులే ఉండకూడదు. థియేటర్ లో ఆడియన్స్ వెర్రి కామెడీకి కిచకిచకిచమని నవ్వుతూనే ఉండాలి. అందులోనూ ఈ అమ్మాయిలందరూ చాలా గ్లామర్ గా ఆడడానికి స్కోప్ ఉండేలా 5 సాంగ్స్ యూజ్ చేశాం. డమ్మి పీసులాగా లైఫ్ అయ్యిందంటే జిమ్మితో కైనా నీ ముందు ఊపేనా మమ్మీ డాడీకి భారమయ్యావంటే రమ్మి ముక్కైనా కలిసేనా. కనీసం దేవుడైనా కాపాడ్డాను. ఒక అమ్మాయి ఆడుతున్నాడు. ఆ టైంలో రేకులు పగలు కొట్టుకుని ఒక లోపల దూకుతున్నాడు. డుమ్ 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 బీభత్సమైన బ్లాస్ట్. మెల్లగా రౌండ్ ట్రయల్ వేసి లోపలికి వెళ్ళి అన్నా, చూస్తే ఒక దుమ్ము ఒక కింగ్స్ ఒక స్ట్రాంగ్ టీ. ఇక్కడ ఫిక్స్ చేస్తాం. మెల్లగా జూమ్ అవుట్ అయితే అక్కడ ఇంట్రొడక్షన్ అండి హీరోది. బాగుంది అజీ. అయ్యో బాగా చెప్పాను సూపర్ గా కదా. ఉంది బాసు. థ్యాంక్ యూ జీ. అవును ఎవరిని హీరో అనుకుంటున్నారు? నేనే చేసేద్దాం అనుకుంటున్నాను బస్. ఆ? ఏంటి బస్ ఏంటి మ్యాటర్? ఏం లేదు గురు, నా కొడుకు హీరో అయిపోతాం. అది వదిలేండి. ఇప్పుడు లవ్ సీన్ Love కూడానా? క్యూట్ అండ్ బబ్లీగా ఒక హీరోయిన్ ఉంటుంది. హాఫ్ సారీ కట్టుకొని వెస్పాలో స్టాండ్ దికుండా వస్తుంది. మమ్మీ ఇట్రా మమ్మీ. ఏమిట్రా? కమాన్ ఏమిటో చెప్పు. ఏమయ్యా నీకే కలర్ ఫ్యాన్ ఫిక్స్ చేయమని చెప్పాను? బ్రౌన్ కలర్ ఫ్యాన్ అనే కదా మేడం చెప్పారు. మా మై రూమ్ లుక్ సో బ్యాడ్ విత్ దిస్ ఫ్యాన్. ఐ వాంట్ ద వైట్ ఫ్యాన్. ఏది నువ్వు సరిగ్గా వినిపించుకోవా? ఆ వైట్ కలర్ ఫ్యాన్ ఫిక్స్ చేయి. ముందు సరే వాచ్మెన్ అనాలి. మార్చేస్తాను. పంచాయత్ కాని వాళ్ళందరినీ తీసుకొస్తాడు. హాయ్ మ్యామ్, వీఆర్ ఫ్రమ్ వసంత్ అండ్ కో. టీవీ ఇన్స్టలేషన్ కోసం వచ్చాం. రండి. స్విచ్ చేసేకురా. మ్మ్. వీడి లుక్కే తేడాగుందే. ఎందుకురా? ఛ, ఏమీ అవ్వలేదే. బాబు ఓసారి ఇట్రా. వస్తున్నాను సార్. ఏంటి సార్? మార్క్ చేసిన చోట స్క్రూలు డ్రిల్ చేయి, సరేనా? ఇట్రా ఈ రూమ్ కి రా. ఈ ఫ్యాన్ ఎవరు ఫిక్స్ చేస్తారు? నో 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 స్టూపిడ్, నాట్ రెడ్ కలర్. రే నీకు అసలు పని వచ్చారాదా? ఇంకోసారి ఏరియాకి వచ్చామంటే అయిపోతావు. ఎలా రా ఇంత యూస్లెస్ గా ఉన్నావు? వర్క్ అంతా అయిపోయింది మేడం. ఏసీ పాయింట్ ఫిక్స్ చేసావా? చేశాను. మొత్తం ఎంత అయింది? మెటీరియల్స్కి ఒక 700 రూపీస్, మిగతా వర్క్ లేబర్కి ఒక 700 రూపీస్ మేడం. నువ్వు చేసిన పనికి 1400 చాలా ఎక్కువ. ఇదిగో 1000 ఉంచుకో. అయ్యో కుదరదు మేడం. మేడం ఏసీ వైరింగ్ అవి ఫిక్స్ చేశాను మేడం. చెప్పండి. ఇన్స్టలేషన్ ఛార్జెస్ 1500 రూపీస్. ఓకే ఒక టీవీ తగిలించడానికి 1500. ఓకే థ్యాంక్ యూ. పింకి పాంకి పాట అంటూ టాంకి ఆంధ్ర పడితే యూసేందిరా మామ పౌరుషం గీరుషం లీవు పట్టిపోయేరా మెసేజ్ లో ఆ మస్కిట్ క్వీన్ నిన్ను బైక్ చేయను పొమ్మందిరా క్యాసీని హై. చెప్పుడమ్మే. విమల్ రాఘవ్ ఇందాక ఫోన్ చేశాడు. ఇప్పుడు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. నాకు సర్లే నేను మాట్లాడాను. వాడు డైరెక్ట్ గా రూమ్కి వెళ్తానన్నాడు. నువ్వు వెళ్ళిపో. సరే విమల్. వీడి ఫేస్ కి ఇదే ఎక్కువ. You face no scene. Camera straight keep. Straight keep. Yes. Good good. Your face nice. ఇప్పుడు చూడు. ఫస్ట్ కిస్ నేను గివ్వాను కదా, ఇప్పుడు నువ్వు గివ్ గివ్. అయ్యో ఐ స్వెట్ కమింగ్ ఓపెన్ సెట్. యూ Right. స్వెట్. అయ్యో నన్ను చూస్తున్నాడు. అమ్మో దాన్ని చూసేస్తున్నాడు. ఏంటి ఎవరిని వదిలేలేడే. వామ్మో. ఏం పని చేస్తున్నారా? బట్టలు ఆరేసుకుంటాను. వెళ్ళండి సార్ వెళ్ళండి.
కొంచెం కూడా డీసెన్సీ లేదు. బాస్ నువ్వే న్యాయం చెప్పు. నేనా నిన్ను తొంగి చూశాను? నువ్వే కదా నన్ను తొంగి చూసావు. మొత్తం చూసావు కదా, ఇక వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపో బాస్. రాయ్ పోరా ఇక్కడ నుంచే. బాడీ చూడు అగ్గిపుల్లలాగా, పోరా. సారీ బేబీ, ఆ కాక్రోచ్ మిడిల్ కమింగ్, దట్స్ వై లేట్. ఓ నో మై ప్రైవసీ. బ్లడ్ మంచోళ్ళ కలరింగ్ ఇచ్చి మన బేబీకి వెళ్ళైనాస్తాడు. చూసించాలి పో. చెప్పు ఎక్కడున్నావురా? ఫోన్ చేస్తే తీవా? రూమ్లో నిద్రపోతున్నాను. పడుకోవడం తప్ప నీకు వేరే పని లేదా? సరే రాఘవ ఉన్నాడా? వాడికేదో మూడ్ ఆఫ్ అని మేడం మీదకి వెళ్ళాడు. నా పరిస్థితి అదేలే గాని. సరే వాడిని తీసుకుని వైన్ షాప్కి వచ్చాయి, నేను వచ్చేస్తా. సరే విమల్. సరే అలాగే వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ పక్కన పెట్రోల్ కొని పెట్టాను, తీసుకొచ్చాయి. ఏ రాఘవ, విమల్ ఫోన్ చేశాడు, వైన్ షాప్కి రమ్మన్నాడు. వెళ్దామా? లేదురా, నైట్ నా స్టోరీ పని మీద కొంచెం బయటికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళరా. రే అంత ముఖ్యమైతే రేపు చూసుకోవచ్చు. పద బయలుదేరదాం. రారా. ఏయ్, ఏంట్రా ఏమైంది బండికి? బైక్ మనకన్నా ఎక్కువ తాగేస్తుందిరా. రెడమ్మే పెట్రోల్ ఇవ్వు. మర్చిపోయాను విమల్. పోరా, నీ చావు నువ్వు చావు కానీ రూమ్ దాకా నా బైక్ని నువ్వే తోసుకురావాలి. లోపల పెట్టు. సరే పదండి. డబ్బులు తీ. రే నా దగ్గర లేవు. నా దగ్గర లేవు. రే డబ్బులు లేకుండా ఊరుకుంటూ వచ్చేసారా? పక్కన నిలబడరా. నిన్న రాగా పాలు చేశారో పాలు తాగి కుర్రగాళ్ళన్నా బారికి రావడం మొదలెట్టారు. ఇంక ఈ దేశాన్ని ఎవడో కాపాడలేడు. చెప్పు విమల్. ఎక్కడున్నారా? ఇక్కడే. పండింట్లోనా? మ్యాటర్ ఏంటి? మామ ఇటు కొంచెం వచ్చి వెళ్ళరాదు? ఏ? అది కాదురా, మూడు బాగాలేదని ముగ్గురం మందేద్దామని వచ్చాం. చేతిలో పైసా లేదురా. నువ్వు వస్తావా? కష్టం రా. సరే ఉండు, కనుక్కొని చెప్తాను. ఏమన్నాడు? పండు, ఏంటి? మా నాన్నకేదో అర్జెన్సీ అట, పిలుస్తున్నారు. మరి నన్ను వెళ్ళమంటావా? ఏంటట వాళ్ళకి? 2 రోజులు రావడం కుదరదని చెప్పేగా వచ్చావు. చెప్పాను. మరి ఇంకేంటి? ఊరికే ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు. ఇంకోసారి ఫోన్ చేస్తే బొక్కలో తోస్తానని చెప్పు. రాము సార్, ఆ సూట్ కేసు తీసుకురా. అలాగే సార్. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి. పండు, ఏ నా మొగుడొచ్చాడు. నువ్వు బయలుదేరు. ఏమండి ఏమంటున్నారు? రావడానికి 2 రోజులు పడుతుందన్నారు. ఏమొచ్చిందో ఏమో, సర్ప్రైజ్ చేద్దామని వచ్చుంటాడు. నువ్వు బయలుదేరు. సరిపండి. ఏ ఇట్రా. ఏంటి? ఇప్పుడు నువ్వు డోర్ తెరిచి నా మొగుడికి హాయ్ చెప్తావా? కొంపలో ఇంకెవరూ లేరు కూడా. ఏ మరి ఎలా వెళ్ళమంటారు? పైప్ పట్టుకొని దిగాల. అలా వెళ్ళాల్సిన కన్నా నాకేంటండి? నేను మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ నన్ను ఉంచుకున్నారన్న టాక్ వచ్చి బయట బ్యాడ్ అయిపోయాను. కానీ ఇక్కడ జరిగే మ్యాటర్ వేరు. ఉల్లిపాయలు వచ్చి ఇల్లు ఉడిచి అంటుతోమి మీ బట్టలు ఉతికి పెడుతున్నాను. ఎందుకండి నాకు ఈ బానిస బతుకు? ఎంత మాట అనేసావు శ్రేణి. నేను నిన్ను బానిసలా చూస్తున్నానా? నా చిట్టి మనసును నువ్వు అర్థం చేసుకోవా? ఏమండి, బయట మీ ఆయన టిక్ టిక్ అని బెల్లు కొడుతుంటే మీ ఎదో పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎందుకండి? ఏంటి ఓవర్గా వాగుతున్నావు? మర్యాదగా పైప్ పట్టుకుపో. ఉండు. ఇదిగో ఈ 2000 తీసుకో. నీకు డబ్బులు కావాలంటే నాకెప్పట్లాగే 5 o'clockకి ఫోన్ చేయాలి, సరేనా? ఎండిపోయిన బన్ను ఎండగట్టి నిన్ను కాండ్రగించి ఉమ్మి వేసరా మామ. ఒంటికి నూనె పెట్టి ఇసకలోన పొర్లాడినా లక్కేదిరా. ఓరం బొక్కను పేరు పొంది ఊరిలోన తిరగొద్దురా.
డమ్మి పీసు లాగా లైఫ్ అయ్యిందంటే ఈ జిమ్మితో కైనా నీ ముందు ఊపేనా మమ్మీ డాడీ. చెప్పరా. ఏ విమల్ వెళ్ళిపోయారా? ఇంకా లేదురా, బయలుదేరబోతున్నాం. అయితే అక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. రే సూపర్ రా, పనిలో పని వచ్చేటప్పుడు లీటర్ పెట్రోల్ తేమావా? సరే సరే తెస్తాలే, పెట్టు. ఆటో రే వచ్చాడ్రా. మీద చెయ్యి వేయడమో తెలుసు, శత్రువు అంటే తోలు ఒలవడమో తెలుసు. ఏదన్నా ఫేస్ టు ఫేస్ తలపడతాను. నీలా వెన్నుపోటు పడడం నాకు తెలియదు. నాకే కాదు, నాలాంటి పేదవాళ్ళకి ఎవరికీ తెలియదు. లైఫ్ డిప్రెసింగ్ గా ఉందిరా. వచ్చే 5-10 ఫోటోషూట్ చేద్దాం అనుకుంటే నాకు తగిలే ఎదవులంతా చూడ్డానికి మహేష్ బాబులా ఉండాలి, పవన్ కళ్యాణ్ లా ఉండాలంటున్నారు. ఆడి ఫేస్ బాగాలేకపోతే నేనేం చేయగలను మామా? గమ్ముని కెమెరా అమ్మేసి దుబాయ్కో ఎక్కడికో వెళ్ళిపోయి వంటల పెంటలు అమ్ముకుని బతుకుదాం అనుకుంటున్నా. అది కుదరదురా, మనం చేసింది ఓన్లీ బ్యాచులర్ డిగ్రీ. రే ఇచ్చి ఎందుకురా ఇప్పుడు చూడు ఏడు మొక్కలు వేసుకొని కూర్చుంటారు. ప్రయత్నిస్తే పనిపోద్ది. నీకేంటి రాజా, ఈజీగా అనేసావు. ఒక పెద్ద బంగ్లా లోపలికి వెళ్తున్నావు. లోపలికి వెళ్ళి ఏం పని చేస్తున్నావో ఎవరికి తెలీదు. బయటకు వచ్చేసరికి పాకెట్ నిండా పైసలు. ఎంతమందికి ఇలాంటి ఒక లైఫ్ దొరుకుతుంది చెప్పు? నేను మీకు ఎదవలా కనిపిస్తున్నా కదా. మీ ప్లేస్లో నేనున్నా తప్పుగానే అర్థం చేసుకుంటాను. కానీ లోపల లోపల ఇరుక్కుపోయిన దేవుడా అన్న ఫీలింగ్ చూడు, నాకు మాత్రమే తెలుసు. కానీ ఇందులో ఉన్న ప్లస్ ఏంటంటే డబ్బులకి డోకా ఉండదు. ఇదిగో అది ఇప్పుడు ఇలా మీ ఖర్చులకు పనికొస్తుంది. మీరంతా సెటిల్ అవ్వండి. ఆ తర్వాత ఆ ఇంటి ఆంటీ జోలికి అస్సలు వెళ్ళను. కానీ ఒకట్రా, ఈ ఎదవ ఎమోషనల్ డ్రామాలు అవన్నీ మన దగ్గర వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నోళ్ళగా ఫేస్ అదోలా పెట్టే బదులు ఏదో ఒక రోజు గెలుస్తామన్న కాన్ఫిడెన్స్తో కాలర్ ఎగరేసి పొగరగా తిరగలరా. ఈ పరిస్థితుల్లో పొగరు ఒకటి తక్కువ. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. కానీ జీవితం ఒక చక్రం రా. ఇక్కడ గెలిచేవాడు ఓడిపోతాడు, ఓడిపోయేవాడు గెలుస్తాడు. అది నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు. రెడీ వారేవా బుజ్జి మన లైఫ్ అగి పుల్లే బుజ్జి వాటంగా గీచి అంటించి అది వెలగానిచ్చి నీ పొగరే పవరై పయనించి నువ్వు గెలిచే కుర్చీ గగనాన్ని చీల్చి నువ్వు గాలి పటమై విహరించి రారా చిందయ్యరా ఇక సీనే నీదిరా నువ్వు ఫీలే కాకురా ధూళే రేపరా పూరా మన ఈ జీవితం ఒక కూలింగ్ బీరురా వీరా ఆ బీరులో నొరగై పొంగరా. జీవితం ఒక చక్రం రా. ఇక్కడ గెలిచేవాడు ఓడిపోతాడు, ఓడిపోయేవాడు గెలుస్తాడు. అది నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు. నీ హృదయం చెప్పే మాటింటే నువ్వు సాగేది పూల దారంటే నీకంటూ కష్టం ఉందంటే నేస్తానై ఉంటా నీ వెంటే చుట్టాలా వాళ్ళు కోళ్ళల్లే వస్తారు మేతేస్తే మెక్కిపోతారు ఫ్రెండ్స్ ఏమో నీకై ప్రాణాలు ఇస్తారు చేయి కలిపి కదిలిపో పో ముందుకు పో రారా చిందయ్యరా ఇక సీనే నీదిరా నువ్వు ఫీలే కాకురా ధూళే రేపరా పూరా మన ఈ జీవితం ఒక కూలింగ్ బీరురా వీరా ఆ బీరులో నొరగై పొంగరా.
గడియారం వంక చూస్తూనే పని మానేసి నువ్వు పడుకోకు, నీ టైము స్టార్ట్ అవుతుంది. నీ సత్తా నువ్వు కోల్పోకు. వాడు గెలిచే అరే వీడు కూడా గెలిచేరా అనుకుంటూ ఫీల్ అయిపోకు. నువ్వు గెలిస్తే వాడు ఏదోలా చూస్తాడు. ధైర్యంగా సాగిపో పో దూసుకుపో రా చిందయ్యరా, ఇక సీలే నీదిరా. నువ్వు ఫీలే కాకురా, నువ్వులే రేపరా. పోరా మన ఈ జీవితం ఒక కూలింగ్ తీరురా. వీరా ఆ వీరులో దొరగై పొంగరా. వర్షం వచ్చేలా ఉందిరా, కాసేపు ఆగి బయలుదేరుదామా? నేను ఆకాశాన్ని ఒక చూపు చూస్తే చాలరా, అర్ధరాత్రి కూడా అదిరిపోయే ఎండ కాస్తుంది. వర్షం పడదంతే. హలో హలో, రేపు సాయంత్రం 5 గంటలకి అల్కా జ్యువెలర్స్కి వెళ్ళావంటే అక్కడ క్యాష్ రెడీగా ఉంటుంది. సరే అండి. తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి. సరే అండి. ఏ నువ్వు ఒంటరిగానే ఉన్నావు కదా, ఒకే ఒకసారి చెప్పవా? చెప్పు. హలో పండు. స్వీట్ బాయ్ పెట్టేనా? సరే అండి. అది కాదు, చాలా రోజులుగా నా మైండ్లో ఒక మ్యాటర్ రన్ అవుతోంది. నువ్వేంటి ఆ ఆంటీని మాటి మాటికి పండు పండు అని పిలుస్తున్నావు? నిన్నే పిల్లడితో సినిమా చూసావా? సినిమా బాగుంటుంది. అందులో నాగార్జున టబుని పండు పండు అని పిలుస్తాడు కదా, అలానే నేను పిలవాలని ఆర్డర్. ఇక్కడ సినిమాలో అలా పిలిస్తే టబ్బు టెన్షన్ అవుద్ది, కానీ ఇక్కడ జరిగే మ్యాటరే వేరు. రై ఒకే ఒకసారి నీ నోరారా పండు అను. ఫీల్ అవుతున్నాడా? పండు నవ్వమంటే ఏం చేస్తున్నావు? చక్కగా ఈ టైప్లో నవ్వుతూ పండు అనుగుండు. అంతే, దగ్గరకు వచ్చేసావు. చెప్తూనే ఉండు. ఆహా, అబ్బబ్బబ్బా, మళ్ళీ చెప్పు. మళ్ళీ ఈ తక్కువ ఫ్లాష్ బ్యాక్ ఇంత బిల్డప్పా. యాక్చువల్లీ ఇవాళ మందు మంచి కిక్కిచ్చిందిరా, వేరే లెవెల్. జాలీగా ఎక్కడికైనా డ్రైవ్కి వెళ్దామా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ముందు వర్షం ఆగానే రూమ్కి వెళ్దాం. అర్జెంట్ అయితే నువ్వు వెళ్ళరా. పాలసీ రాఘవా, ఎక్కడికైనా వెళ్దాంరా, ఇంట్రెస్టింగ్గా ఏదైనా చేద్దాంరా. నాకు చోటు తెలుసు, వెళ్దామా? ఎక్కడ? డిమోంటీ కాలనీ తెలుసా? ఎక్కడ? కమల్ హాసన్ గారి ఆఫీస్ పక్కన. ఈరోజు అక్కడికి వెళ్దాం అనుకున్నా. అది ఏదో భూత్ బంగ్లా అంటారు కదరా. చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు, వెళ్ళి చూసొద్దామా? నేను రాను. వాయ్, ఎందుకు రావురా? నాకు పొద్దున్నే పని ఉంది. 8ంటికి మా నాడి జ్యోతిష్యుడిని కలవాలి. మా అమ్మ మన 4 జాతకాలని చూపించమంది. అవునరా బాబు, అమ్మ తప్పకుండా వెళ్ళమంది. పొద్దున్నదో పని ఉంది. యా, ఆ నాడి జ్యోతిష్యుడు అంతా కరెక్ట్గా చెప్తారా? అవన్నీ కరెక్ట్గానే చెప్తారు. నిన్ను చూడగానే నువ్వు ఫిగర్ వని కరెక్ట్గా కనిపెట్టేస్తాడా? శ్రీని, వర్ష ఆగానే రూమ్కి వెళ్ళిపోతాను. పోకిరిలాగా బిహేవ్ చేస్తున్నాడు. పోకిరా? ఒక్కసారి కమిట్ అయితే పక్కడి మాట అస్సలు విన్నా. వాడు రామ్ గోపాల్ వర్మ సినిమాకే భయపడతాడని నీకు తెలుసు కదా. వాడి దగ్గర దయ్యాలు ఇది మాడతారేంట్రా? పాపం రా వాడు. ఏంట్రా పాపం? రాఘవా, ఇందాక కమిట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ గా కమిట్ చేస్తున్నాం.
ఇప్పుడు చూపిస్తాను రా నీకు మమ్మీ రిటర్న్స్. నన్ను మాట వినరా, నేను రాను. నన్ను వదిలేండిరా, నేను రూమ్కి వెళ్ళిపోతాను. ఏంటి బేబీ, ఊరికెళ్ళి ఏం చేస్తావు? ప్లీజ్ రా. దా రాజా. రేయ్ విమల్, నేను చెప్పేది వినరా. నన్ను వదిలేండిరా, లేకపోతే నేను లోపలికి రాను. నేను తీసుకెళ్తాను. ప్లీజ్ రా. ఇంటికి వెళ్ళిపోతారా, ప్లీజ్ రా. రేయ్ దిగరా. చెయ్ దిగా. రేయ్ వాడిని మోసేరా. చెప్తే వినండి రా. విమల్ విమల్ ప్లీజ్ నన్ను వదిలేండి రా, ప్లీజ్ రా, నేను రాను. విమల్ విమల్ రే జాగ్రత్తగా రండి రా. ఏంట్రా ఇల్లు ఇలా ఉంది? వెళ్ళిపోతావురా. సిటీ మధ్యలో ఇలాంటి చోటుని ఎలా రా ఊరికనే వదిలేశారు? దాని వెనక చాలా పెద్ద స్టోరీ ఉందిరా. ఒక్కడో ఒక్కొక్క కథ చెప్తాడు. ఆ కథలన్నీ మనకెందుకురా బావా? వీడికి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వాలి. వాడిని ఎందుకు తోస్తారా? మూసుకుంటారా. విమల్ నన్ను పోకిరి అంటాడా? వీడికి ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది చూడు. విమల్ శ్రీని రే ఏమైంది? ఏం లేదు. సజిత్ గడి ఈ సౌండ్కే చచ్చిపోతాడు. రే నాకే ఉచ్చ పడిపోయింది. ఇప్పుడు మన ఒంటరి పక్షి ఏం చేస్తోంది? సజిత్ విమల్ విమల్ ఎక్కడ ఉన్నారా? ఓవర్ చేయకురా. నీ ఎకసకాలకి లిమిట్ లేదు. నువ్వు రా మావా. ఆడి బదులు నిన్ను తోసుంటారా? చైనీ విమల్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. నీ ప్రాబ్లం ఏంటి? లాస్ట్ గా ఒకే ఒక్కసారి
మరీ ఓవర్ అవుతాం పదరా. రే రాఘవ రారా. ఏయ్ సజ్జన్ వినిపిస్తుందా? సజ్జన్ రే అటు ఉన్నాడు రా. రాఘవ ఇటు ఉన్నాడు రా. ఎక్కడున్నారా సజ్జన్? ఎందుకు ఇలా చేస్తున్నారా? రే ఊరికి ఆట పట్టించాలంటరా, దీనికి ఎందుకు టెన్షన్ అవుతున్నావు? రేయ్ ఇక్కడ ఎక్కువసేపు వద్దు, పదండి. వాడు చెప్పేది పట్టించుకో. ఏమైందిరా? ఏం లేదు. సరేరా. పొద్దున్నే జాతకం తొక్క అంటూ. రేయ్ వెళ్ళక తప్పదంటావా? పోరా, ప్రతిదానికి స్టైల్ దొబ్బుతున్నావు. దేవుడా నాకు మాత్రం బాగా చెప్తే చాలు. చెప్తారులే పద. గోవిందాచల గోకుల బృంద పవన జగ. అరే ఈ చోట ఎంత మంగళకరంగా ఉంది కదా. గోవిందా రండి నాయలారా. ఎవరికి జాతకం చూడాలి? నాకు కాదు. నాకు కాదు. అయితే నాకు కాదు. ఎవరు చూపించకపోతే ఇంకెందుకు వచ్చినట్టు? బాబు అయితే నీకు చూద్దాం. ఇదిగో బాబు, ఇందులో నీ కుడి చేతి బొటన వేలు ముద్ర వేయి బాబు. నీ జాతకం ఏంటో చూసేద్దాం. వెయ్యి బాబు, ఏ విషయంలోనూ కంగారు పడకూడదు, భయపడకూడదు, వెయ్యి. శబాష్. నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద వల సిద్ధిరస్తు. నవగ్రహ దోష నిర్దోషోస్తు. నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద వల సిద్ధిరస్తు. నీ పేరు కకా కికి కుకేలో ఏదైనా వస్తుందా? కాదు. కాదా? ఆ ర్యాకులో 3వ లైన్లో ఉన్న తాళపత్రం పట్రా. తతా తిథి తుతో తై. కాదండి. కాదని నేను అనుకున్నాను. ఆ తాళపత్రంలోనే ఉండాలి. ఇదిగోనండి. బాగా మేనేజ్ చేస్తున్నాడు కదా. ససి సుసు సై. అవును. మీ పేరు శ్రీనివాసా? అవును. బాబు మీ రేఖల గురించి ఏం చెప్తున్నారంటే మీకు వచ్చినవి ఒంటి సూడితో కూడిన ఒక్కరి రేఖలని. మీరు పుట్టిన ఆంగ్ల తేదీ 26/1/1988, తెలుగు నెల పుష్యమాసం. మీ పేరు శ్రీనివాసు. మీ తండ్రి గారి పేరు కృష్ణమూర్తి, తల్లి గారి పేరు లీలావతి. ప్రస్తుతానికి మీ తండ్రి గారు తల్లి గారు ప్రాణాలతో లేరని చెప్పబడింది. మీ జాతకం ప్రకారం జన్మలగ్నం మీనం. రాహు మిథునంలోను, కుజుడు శని కన్యలోను, గురు తొల్లోను, సూర్యుడు శుక్రుడు బుధుడు వీళ్ళు ముగ్గురు మకరంలో ఉండటం వల్ల ఇది మీకొక దరిద్రపు కొట్టు జన్మ. అవును బాబు, చివరిదాకా మీరు ఏం వ్యాపారం చేసినా బెడిసి కొడుతుంది. ఉపయోగం లేకుండా భూమికి భారంగా దండక తిండి తింటూ పైకి పోయి చేరవలసిందే. తర్వాత మీ వివాహ జీవితం గురించి ఏం రాసిందో చూద్దామా? చచ్చింది పో. ఇది రాసేటప్పుడు అగస్త్యుడికే చేయబడినట్టుంది. ఈ జన్మకి మీకు వివాహ యోగమే రాసిపెట్టి లేదు. అద్భుతమేదో జరిగి 7 వింతలు దాటి 8వ వింతగా ఎక్కడి నుంచో ఒక అమ్మాయి వచ్చి పట్టుబట్టి హడావుడిగా మిమ్మల్ని వివాహం చేసుకున్నా నీ దరిద్రం కొద్దీ అమ్మాయి నీ మాడు పగలగొట్టి ఆ రోజు రాత్రి అక్కడి నుంచి పారిపోతుంది. మొత్తం మీద నువ్వు పుట్టడమే దండగని చెప్పేసి ఆ రోజుల్లోనే అగస్త్యుడు రాసిపెట్టాడు. శుభం. నీ ముద్రవేనాయనా? దీని తాళపత్రం ఇక్కడే ఉంది కదా. ఈశ్వర బాబు, మీ రేఖల పేరు వంకర టెంకర కోణ రేఖలు. ఈ రేఖల ప్రకారం మీకు పెట్టిన పేరు విమల్. అవును. మీ తల్లి గారి పేరు గీత, తండ్రి గారి పేరు ఈశ్వరరావు. కరెక్టా? అయ్యా నా జీవితం ఎలా ఉంటుందో చెప్తారా? జీవితం వాడైనా చివరిదాకా దండగ తిండి తిని బతికేస్తాడు. కానీ నువ్వు పుట్టడమే దండగరా. కుదిరితే ఈ రోజే బాధ్యత అన్నయ్య. మళ్ళీ పుట్టిరా
అప్పుడైనా ఇది బాగుండి వస్తుందో లేదో చూద్దాం. అయినా నీ జాతక చక్రం ఏంట్రా ఇంత వక్రంగా ఉంది? మీరంతా నా ప్రాణాలు తీయడానికే ఇక్కడికి వచ్చారా? సో మై వివాహ యోగం. ఏయ్ బాబు నీ చూద్దామా? లేదు వద్దండి. ఏయ్ ఎందుకు చూపించుకో? ఊరికే ఉన్న మమ్మల్ని జాతకం చూపించుకోమని అడ్డమైన యదవాల దగ్గర తీసుకొచ్చి పరువు తీసి అవమానించి ఇప్పుడు నువ్వు చూపించుకోనంటావా? పెట్రా. ఇందులో వెలుముద్రవేనాయనా. రే డమ్మి గడికి బాగా చెప్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను రా. ఉండండి, లోపలికి వెళ్ళి వస్తాను. ఈశ్వర. సో మై వివాహ యోగం పెళ్ళొకటే తక్కువ ఇప్పుడు మనకి. రాఘవా జీ పగిలిపోద్ది, కాసేపు మూసుకునుండు. లేదే ఈశ్వర. బాబు జాతకం ఇక్కడున్న తాళపత్రాల్లో లేదు. శుక్రవారం వైదీశ్వరాలయం నుంచి కొన్ని తాళపత్రాలు వస్తాయి. మీరు శనివారం వచ్చారంటే ఈ బాబు జాతకం కూడా బయటపడిపోతుంది. ముందు బయటికి వెళ్ళిపోదాం. రే ఇదిగో సార్దే చూసి పెట్టండి, నువ్వు మాత్రం బతికిపోదావునే. సార్ మరి డబ్బులు? శనివారం వస్తున్నాంగా, అప్పుడు ఇస్తానులే. బాబు శనివారం తప్పకుండా రావాలి. ఇంకెవరిదైనా చూడమంటారా? ముందు మీది చూసుకోండి. మా వీడు పెద్ద ఫ్రాడ్ రా. నీ బతుకే తేడాగుంటే ఆడేం చేస్తాడరా? అమ్మా నాన్న పేర్లతో సహా కరెక్ట్ చెప్పాడరా. హలో చెప్పండి. ఏమండి చాలా దూరం వచ్చేసానండి, ఇంకోసారి వస్తాను. ఏమండి దీని గురించి 30 కిలోమీటర్లు వెనక్కి రావడం కుదరదండి, శనివారం వస్తాను. హలో హలో ఏంటి మీరు చెప్పేది వినిపించదండి. హలో హలో ఏమైందిరా? మీరు ఇంటికి వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది. పండు తినాలా? వెళ్ళండి రా, వచ్చేస్తాను. రారా రాఘవా. ఆకుల్లోనా దాగువేలరా, చిక్కావేమో వేటాడరా, లీలై మాయం కాగా వీలు చూడరా, కాలై తప్పుకోగా శాపమేందిరా. ఎంత మాట అన్నావ్? ఏమిటక్క నువ్వు చేసింది? రేయ్ ఏంట్రా మీరు ఆడాళ్ళకి ఈ సీరియల్ మీద పడ్డారు? రే ఇట్రా ఒకటి చూపిస్తా. ఏంటి డిమాంటి కాలనీయా? రే అసలు అక్కడ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఎంతమంది చచ్చిపోయారో తెలుసా?
వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారో ఎలా చచ్చిపోయారో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కడు ఒక్కొక్క కథ చెప్తున్నాడు. కానీ ఆ కథలన్నిట్లోనూ కొన్ని విషయాలు మాత్రం కామన్గా ఉన్నాయి. సో వీళ్ళంతా చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇలా జరుగుంటుందేమో అనిపిస్తోంది. 19th సెంచరీలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెన్నైలో ఒక పెద్ద పోర్చుగీస్ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతని పేరే జాన్ డిమోంటీ. సగానికి పైగా చెన్నై అతనికే సొంతం. అతనికి ఇక్కడ చాలా బిజినెస్లు కూడా ఉండేవి. తన వైఫ్ బర్త్డేకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఎక్కడెక్కడి నుంచో నగలు తయారు చేసే వాళ్ళని పిలిపించి ఒక కాస్ట్లీ చైన్ తయారు చేయించాడు. సరిగ్గా అదే సమయానికి ఆరోగ్యం బాగోలేని తన భార్య మతిస్థిమితం కోల్పోయింది. ఈ విషయాన్ని పోర్చుగల్లో ఉన్న తన కొడుక్కి తెలియజేయాలని ఒక కబురు పంపాడు. ఇండియాకి బయలుదేరిన తన కొడుకు దారిలో ఒక ప్రమాదంలో చనిపోయాడు. దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన డిమోంటీ తన దేశానికి తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ఇండియాలోని తన ఆస్తులను అమ్మడానికి బయలుదేరాడు. Guarda minha esposa. కోల్కతాలో ఉన్న తన ఆస్తులన్నింటినీ అమ్మేసి 5 నెలల తర్వాత డిమోంటీ చెన్నైకి తిరిగి వచ్చాడు. సార్, మీతో ఒక మాట చెప్పాలి. మేడంకి కొద్ది రోజులుగా జ్వరంగా ఉంది సార్. ఫీవర్, తరచూ వాంతులు కూడా అవుతున్నాయి. నేను మందులు ఇస్తూనే ఉన్నాను, ఇంకా నయం కాలేదు. Senhor, ela está muito doente y sacramento nas últimas 2 semanas. Demos todos os medicamentos, mas nenhuma melhoria. ఇలా చూడండి సార్. Guardas! Chambor médico agora! Vos pode dixar. She is pregnant. Her uterus is completely infected and bleeding. It looks like a rape. An open surgery has to be done to remove the uterus. Else, her life is at stake. I will inform this to the senior doctor at the East India Company, and they will perform the open surgery. I will give all the first aid I can. Neither my wife nor the news about her situation will leave this house.
Whatever treatment that has to be done will be done here in my house. This is against my profession. I cannot leave her in this situation. తన భార్య అత్యాచారానికి గురైందని తెలుసుకొని మానసికంగా దెబ్బతిన్న డిమాంటీ ఈ విషయం బయటికి తెలియకూడదని డాక్టర్ని ఎంతో బతిమలాడాడు. కానీ తన భార్య ప్రాణాలు కాపాడాలంటే బయటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించక తప్పదని డాక్టర్ ఖచ్చితంగా చెప్పింది. సెక్యూరిటీ ఉండి కూడా ఇలాంటి ఒక విషయం జరిగిందంటే ఈ ఇంట్లో వాళ్ళే ఎవరో దీనికి కారణమై ఉంటారు లేదా సహాయం చేసుంటారు అన్న అతని అనుమానం ఒక మానసిక వ్యాధిగా మారింది. అయ్యా ఎందుకయ్యా అట్ట మనవాడు చంపేశారు? అయ్యా 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 నన్నేం చేయకండి అయ్యా. అయ్యా ఈ విషయం బయట ఎక్కడ చెప్పరయ్యా. అయ్యా సత్యప్రమాణకంగా నేను ఎక్కడ చెప్పరయ్యా. అయ్యా Hola. De casa. Cuidaderos.
ఇదంతా జరిగి ఇప్పటికి ఒక 100 ఏళ్లు దాటుంటుంది. కానీ అతని ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతోందని, ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళెవరైనా చచ్చిపోక తప్పదనే ఒక భయం ఇంకా ఉంది. ఇవేవి నమ్మకుండా 10 ఏళ్ల క్రితం ఒక ఫ్రెంచ్ అతను ఆ ఇల్లు కొని పెయింటింగ్కి మనుషుల్ని పంపించాడు. ఒకరోజు మొత్తం పెయింటింగ్ పని జరిగింది, కానీ నెక్స్ట్ డే ఆ పెయింటర్స్ పనిలోకి రాలేదు. ఎందుకో చూద్దామని వెళ్తే ఆ పెయింటర్స్ ఇద్దరు వాళ్ళింట్లో శవాలై ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసేసి ఒక వాచ్మెన్ని పెట్టారు. ఒక నైట్ మొత్తం ఓ వాచ్మెన్ అక్కడ ఉన్నాడు. తెల్లారగానే చూస్తే తను కూర్చున్న చైర్లో కూర్చున్నట్టే ఆ వాచ్మెన్ చచ్చిపడున్నాడు. పర్లేదురా, సినిమా వాడు బాగానే కథ చెప్తున్నాడు. సపోజ్ నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, మనం కూడా నిన్న అక్కడికి వెళ్ళొచ్చాం, మనకేం కాలేదుగా. అంతేరా నేను చెప్పేది. మనం ఇంకా ఉన్నాం. ఆ ఇంట్లో ఏమీ లేదనడానికి మనమే సాక్ష్యం. పని పాటలేని యదవులు క్రియేట్ చేసిందిరా ఇది. కానీ నిన్న నువ్వు ఎక్కడికైనా వెళ్దామని అడగగానే నేను ఆ ప్లేస్కే వెళ్దామని చెప్పడానికి ఒక కారణం ఉంది. డిమోంటీ తన వైఫ్కి ఒక కాస్ట్లీ చైన్ తయారు చేయించారని చెప్పాను, గుర్తుందా? నేను నా సినిమా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఆ ఇంటి గురించి పూర్తిగా తెలిసిన ఒక పెద్ద ఆయన మీట్ అయ్యాను. చాలా ఏళ్లుగా ఈ ఈదులోనే ఉంటున్నాను బాబు, కానీ ఒక్కసారి కూడా ఆ ఇంటికెళ్ళే ధైర్యం చేయలేదు. 10 ఏళ్లకు మునుపు ఆ ఇంటికెళ్ళిన పెయింటర్లు సచ్చిన విషయం మీకు తెలుసా? తెలుసు. వాళ్ళు డీమాంటి తన భార్యకిచ్చిన హారాన్ని వీళ్ళక్కడ చూశారు. ఆ హారాన్ని వాళ్ళు ఎత్తుకుపోయారు. వాళ్ళు చచ్చిపోయాక ఆ పెయింటర్ల ఇళ్లలో ఆ హారం కనపడలేదు. ఎక్కడ అమ్మిన జాడా లేదు. మరి ఆ చైన్ ఎక్కడుంది? డీమాంటి ఇల్లు దాటి ఆ హారం ఎక్కడికెళ్ళినా ఏదో ఒక రకంగా మళ్ళీ ఆ హారం ఆ ఇంటికి వచ్చి చేరుతుంది. ఏమంటున్నావురా? మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం లేదు కదా, పాడుబడి బూజు పట్టుంది. కాదు, ఉంది. ఈ రాయి పేరు రష్యన్ అలెగ్జాండ్రైట్. రష్యాలో ఉన్న యూరల్ మౌంటలో మాత్రమే ఇది దొరుకుతుంది. ఈ నగ మన దగ్గర ఉందని చెప్పకుండా కొంతమందిని కనుక్కున్నాను. ఈరోజు రేటు మార్కెట్లో కోట్లు పలుకుతుంది. ఏమంటున్నారా? అవునరా, దీన్ని ఒక్కసారిగా అమ్మితే దొరికిపోతాం. చిన్న చిన్న పీసెస్ చేసి వేరే వేరే చోట అమ్మేసి ఒక 1 yearలో మనం అందరం సెటిల్ అయిపోవచ్చురా. ఎవడు పట్టుకోలేడు కూడా. ఇది తప్పు కదరా. దీనివల్ల మన కష్టాలు గట్టెక్కుతాయంటే వీడు చేసిన దానిలో తప్పేం లేదు. ప్రతి ఒక్కడూ అడ్డమైన పనులు చేస్తున్నాడు, కానీ దొరికిపోట్లేగా. ఎవరు పెళ్లి కష్టపడి కూడబెట్టుకుని నగలేం వీడు ఎత్తుకురాలేదు. ఈ హారం ఒకడు ఊరికనే పడుందిగా. కష్టపడే మనకి యూజ్ అవటంలో ఏం తప్పులేదు. నువ్వు ప్రొసీడ్ అవ్వ రాఘవ, నీతోనే ఉన్నా. సీను, ఆ చైనిటి దీని గురించి తెలిసినట్టు ఎవరితో చెప్పకండి, ఇష్యూ అవుతుంది. రేయ్, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? సీను చూడరా ఎవరు. సార్, మిడ్ నైట్ మసాలా నుంచి ఫుడ్ డెలివరీ. గాడిది గుడ్ ఏం కాదు. ఎంతైంది? 650 సార్. సార్ 50 చేంజ్. యారా, ఒకటి చేతిలో డబ్బులు ఉన్నాయని తెలిస్తే ఊడ్చేయకుండా వదిలిపెట్టరే. 50 మిగిలింది. పండగ చేసుకోరా, మనకంటూ ఒక జఫాగాడు దొరక్కపోడా? అక్క తొందరగా పదక్క, ఎదుగాలొస్తుంది. సముద్ర తీరానికి ఎవరు వెళ్ళకూడదు, తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ ఎవరు నిల్చోకూడదు. మీకు సపరేట్ చెప్పాలా? వెళ్ళండి. ఎందుకురా డైలీ నైట్ ఇంత వర్షం పడుతుంది? రే మామా, ఇవాళ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్దామా? తోలెక్కువ. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నిన్న కొంపలో ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ గా ఉంది కదా. టమ్మీ గడికి ప్యాంట్లోనే కారిపోయి ఉంటుంది. వర్షం ఉంది కాబట్టి మ్యాచ్ చేస్తుంటాడు. రే పోనీ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్దామా? ఇప్పుడా? ఉన్న 50తో ఫ్రాన్స్ పోదామా? కౌంటర్ బాల. పోనీ ఇంట్లోనే కూర్చొని దయ్యం సినిమా చూద్దామా? వీడికంటే దయ్యం పిచ్చి పట్టింది ఇలా సడన్ గా. మంచి ఐడియానే. రే రాఘవ, నీ దగ్గర ఏమైనా మంచి దయ్యం మూవీ ఉంటే ప్లే చేయరా. చూస్తా. ఇదొకటి బ్యాటరీ ఊరూరికే తుబ్బేస్తుంది.
యానబెల్, జువాన్. ఓ ఇవన్నీ కాపీ కొట్టే కథలు అల్లుతున్నారు. రేయ్, ఎక్స్ట్రాలు మాట్లాడుకో. ఇది నా ప్రొఫెషన్. ఏదో సీనుగాడు అడిగాడని చెప్పాను. సార్కి కోపం వచ్చినట్టు నువ్వు మాట్లాడు. రే టెన్షన్ అవ్వకరా, నువ్వే ఏదో ఒక మంచి సినిమా ప్లే చేయి. జువాన్ పెడతాను. జాపనీస్ ఫిలిం బాగానే ఉంటుంది. ఓ అలక్కనే ముషి ముషి. ఏయ్ మన డమ్మి గారిని నిద్రపోయే పోటీకి పంపిద్దామా? డౌటే లేదురా, మనడుకు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజే. సీను కొంచెం జరగరా. యా మా పక్కన. ఓ మీరు గొప్పోలు కదా. ఓకే 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 సార్, ఓకే సార్, ఓకే. ఎల్కేజీ పిల్లలు బెటర్ రా. రేయ్ ఏం సినిమా అన్నావు? జాపనీసా? ఫిగర్లు అందరూ సప్పగా ఉంటారే. రేయ్ దెయ్యం సినిమారా, దీంట్లో అమ్మాయిలు. యా దయ్యం సినిమాలో ఫిగర్లు ఉండరా? డైరెక్టర్కి మన జగన్మోహన్ని చూపించాలి. ఇది ఆ టైప్ సినిమా కాదు, మూసుకొని చూడు. దయ్యం సినిమాలు అన్నిటికీ కథ ఒకటే. టీవీ ఆఫ్ చేయరా. రేయ్ ఏం సినిమా అన్నావు? జాపనీసా? ఫిగర్లు అందరూ సప్పగా ఉంటారే. రేయ్ దెయ్యం సినిమారా, దీంట్లో అమ్మాయిలు. యా దయ్యం సినిమాలో ఫిగర్లు ఉండరా? డైరెక్టర్కి మన జగన్మోహన్ని చూపించాలి. ఇది ఆ టైప్ సినిమా కాదు, మూసుకొని చూడు. దయ్యం సినిమాలు అన్నిటికీ కథ ఒకటే. కూర్చో, ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నారా? సుసుకి వెళ్ళొస్తాను రా. సరే త్వరగా వచ్చే. రేయ్ నిజంగానే సుసు వస్తుందిరా.
విమల్ శ్రీని నా మాటలు నీకు వినిపిస్తాయా? రే విమల్ శ్రీని నా మాటలు వినిపిస్తున్నాయా? శ్రీని విమల్ ఎరా టైం పడుతుందా? ఓ వస్తా. ఇది చెప్పడానికి ఎంతసేపా? జల్దిరా. ఇంతసేపు ఏం చేస్తున్నాడు లోపల? ఎవరికి తెలుసు? షిరు తినేద్దామరా, భయంకరంగా ఆకలేస్తుంది. ఉండరా, వాడు రాని. ఇదే రేంజ్లో ఇంకో 4 పిడుగులు పడితే మన బిల్డింగ్ మటాష్. ఒక్క తన్ను తంతే చాలరా మన ఇంటి గోడ పడిపోవడానికి. వెళ్ళుమా, ఆ క్యాండిల్ వెలిగించు. ఏంట్రా ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు కారుతున్నాయి. రే రాఘవ, ఇంకో పెద్ద గిన్నె తీసుకురా. రే ఏం చేస్తున్నావురా రాఘవ? రాఘవ రే రాఘవ! ఏం చేస్తున్నావురా? వాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావురా? చెప్పేది విను రాఘవ, క్యాండిల్ ఆఫ్ చేయి. క్యాండిల్ ఆఫ్ చేయరా. రాఘవ చెప్పేది విను.
టీవీ ఆఫ్ చేయి. రే ప్లగ్ తీసేరా. లైట్ అయ్యా. ఎవరికి ఫోన్ చేస్తారా? వర్షం వస్తే సార్ ప్రాణాలు తోడేస్తాయి. ఆ వేరు పేకండి ఈ వేరు పేకండి పెద్ద నస అయిపోయిందబ్బా. హలో ఏబే. హలో అన్న, నేను ఇక్కడ మినీ మార్కెట్ హౌసింగ్ బోర్డ్ బి బ్లాక్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ కరెంట్ లేదన్నా, కొంచెం త్వరగా రండి. పోలేదే, ఇప్పుడే కదా అటువైపు నేను చూసి వచ్చాను. ఇక్కడ లేదన్నా, కొంచెం త్వరగా రా అన్న. కరెంటు పోయిందంటే వెంటనే ఈబీ ఆఫీస్కి ఫోన్ చేసేస్తారా? కాసేపు ఓపికగా ఉండండి. అన్న అన్న కొంచెం అర్జెంట్ అన్న, ప్లీజ్ అన్న రండి అన్న. ఎంత అడిగితే అంత ఇస్తాను. ఇక్కడ జరిగింది చెప్పరా. ఇప్పుడు అడ్రస్ చెప్పు. బి బ్లాక్ మినీ మార్కెట్. ఏమంటున్నాడు రా? వస్తాన్నాడా? ఏంట్రా శబ్దం? నాకెప్పుడు ఇచ్చావు? రే నీకే ఇచ్చాను, సరిగ్గా చూడు. ముందురా. హలో ఈబే. హలో అన్న, మినీ మార్కెట్ నుంచి ఫోన్ చేస్తున్నాను. కాసేపటి ముందు ఫోన్ చేశా కదా. ఎక్కడి నుంచి అన్న? మినీ మార్కెట్ హౌసింగ్ బోర్డ్ బి బ్లాక్ అన్న. త్వరగా బయలుదేరండి అన్న. నువ్వన్నా తాగున్నావా? కాసేపటి ముందే కదా వచ్చాను. తీసిపోయింది మార్చేశాను కదా. నువ్వు నాకు 50 రూపాయలు ఇచ్చా, మర్చిపోయావా? హలో ఏమైందిరా? డబ్బులు కనిపించట్లేదురా. పైగా అతను ఇక్కడికి వచ్చానంటున్నాడు. ఏదో జరగబోతుంది. టీవీలో మనం కనిపించాం,
బల్బు పగిలింది, తలుపు తెరుచుకోవట్లేదు. రేయ్ మనం బయటికి వెళ్ళలేం. అయిపోయింది కదా. కాసేపు కామ్గా ఉండండి రా. నేను చెప్పేది కొంచెం వినండి. పొద్దున్న మన నాడి జోషం చూపించుకొని వస్తున్నప్పుడు ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి బాగా కంగారుగా మాట్లాడారు. నేను మళ్ళీ వెళ్ళేసరికి ఊరేసుకొని చచ్చిపోయాడు రా. చచ్చిపోయాడా? ఎందుకని చెప్పలేదు? ఏదో అప్పుల బాధతో చనిపోయానన్నారు. సరే అవన్నీ మీతో చెప్పి భయపెట్టం ఎందుకని చెప్పలేదు, కానీ ఇదంతా చూస్తే ఏదో జరుగుతున్నట్టుంది. ఆ జ్యోతిష్యుడు నాకేదో చెప్పాలనుకున్నాడు రా. ఫోన్లో సరిగ్గా వినిపించలేదు. ఇది నీ ఫోన్ ఇటీ. నీ ఫోన్లో కాల్ రికార్డ్ చేసే యాప్ ఉందా? ఉంది. హలో చెప్పండి. హలో హలో బాబు, నేను జ్యోతిష్యుడిని మాట్లాడుతున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. త్వరగా రండి. ఏమండి, చాలా దూరం వస్తానండి, ఇంకోసారి వస్తాను. కాదు బాబు, చాలా అర్జెంట్, మీతో మాట్లాడాలి. త్వరగా రండి. ఏమండి, దీని గురించి 30 కిలోమీటర్లు వెనక్కి రావడం కుదరదండి. నేను రారా వస్తాను. అది కాదు బాబు, నేను చెప్పేది వినండి. అర్జెంట్ గా మీతో మాట్లాడాలి. రండి. హలో, త్వరగా రండి. హలో బాబు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. నేను చెప్పేది వినండి. రండి. హలో హలో, ఏమండి, మీ ఫ్రెండ్ సంజిత్ నిన్నే చచ్చిపోయాడు. మీతో ఉన్నది ఎవరో తెలియట్లేదు. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. తలుపు తీయటం కుదరట్లేదు. మనం మాట్లాడేది బయట వరకు వినిపించలేదు. తెల్లారిదాకా ఇలాగే కూర్చుందాం. ఏదన్నా హెల్ప్ దొరుకుతుందేమో చూద్దాం. అప్పటిదాకా ఎవరు నిద్రపోవద్దు, ఒంటరిగా ఇక్కడికి వెళ్ళొద్దు. రే విమల్, నీకు బాత్రూమ్ రావట్లా? వస్తోంది, కానీ నేను వెళ్ళను. కానీ నాకు ఇప్పుడు వస్తుంది. అయితే వీడు చెప్పాడు కదా, పొద్దున వరకు ఎవరో ఒంటరిగా ఎక్కడికి వద్దని. అయితే ఇంకా ఎంతసేపు పోస్తావురా? ఉంటారా బాబు, భయంలో వస్తూనే ఉంది. నువ్వెందుకు నా ఫేస్ అలా పెట్టావు? నిన్ను చూస్తేనే భయం వేస్తుందిరా. రే వద్దురా, తెల్లారి వరకు బాత్రూమ్ లోనే ఉందావురా. ఫోన్ స్విచ్ ఆఫ్ రా. రే నీ ఫోన్ ఇవ్వు. మనోళ్ళు ఎవరినైనా రమ్మను.
అవుట్ గోయింగ్ కాల్ చేయుటకు మీ వద్ద బ్యాలెన్స్ లేదా? అవునరా, ఈ చిన్న రీఛార్జ్ క్రెడిట్ అవన్నీ యూస్ చేశాను రా. అయితే ఎందుకు ఈ బొంగుల ఫోను? ఇన్కమింగ్ కాల్కైనా యూస్ అవుతుందిరా. నాకిప్పుడే ఒక ఐడియా వచ్చింది. కన్ఫర్మ్గా వర్కౌట్ అవుతుంది. ఏంటది? ఏంట్రా ఇది? దీని పేరు ఓజో బోర్డ్ అంటారు. దీంతో ఆత్మలతో మాట్లాడచ్చు. మనం పిలవగానే స్పిరిట్స్ వస్తాయి, వచ్చి మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాయి. ఇది మన రూమ్కి ఎలా వచ్చింది? అంటే నా కథకి ఇది అవసరం అనిపించింది, అందుకే నిజమో కాదో చెక్ కథ రాస్తున్నాను, స్క్రిప్ట్ రాస్తున్నాను, ఎంత పని చేసావు చూసావా? నిన్న ఎన్నిసార్లు చెప్పాను ఆ ఇంటికి వెళ్ళదని? చెప్తే విన్నావా? నేను చేసిన తప్పేసి నువ్వు ఒప్పుకుంటాను. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుంది. ఇలాంటివన్నీ నేను నమ్మను రాఘవా, పిచ్చివాగుడు వాకు. దయచేసి నేను చెప్పేది విను సీను. దీని గురించి నాకు చాలా మంది చెప్పారు, నేను నెట్లో కూడా చదివాను సీను. శ్రీని, ఓసారి ట్రై చేసి చూద్దాంరా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కాసేపట్లో ఈ క్యాండిల్ వెలుగుతుంది. అలా వెలిగిందంటే ఇక్కడ ఏదో స్పిరిట్ ఉందని అర్థం. మనం అడిగిన ప్రశ్నలకి కాయిన్ కదిలి ఎస్ ఆర్ నో అని సమాధానం చెప్తుంది. సీను చెయ్యవు. విమల్, సీను చేయి పట్టుకో. నేను చెప్పే వరకు, ఇది పూర్తయ్యే వరకు ఎవ్వరూ చేతులు వదలకూడదు. బ్యాడ్ స్పిరిటా? ఇది దయ్యాలతో కామెడీ చేస్తున్నాడంట్రా. రే, అలాగే అడగాలరా. గుడ్ స్పిరిట్ అయితే సన్ లో వచ్చి నుంచుంటుంది, బ్యాడ్ స్పిరిట్ అయితే మూన్ లో నుంచుంటుంది. సరే అడుగు. మీరు గుడ్ స్పిరిటా, బ్యాడ్ స్పిరిటా? గుడ్ స్పిరిటేరా? మీరు తప్ప ఈ రూమ్ లో ఇంకేమైనా ఆత్మలు, స్పిరిట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు మాకు హెల్ప్ చేయగలరా? ఏం చేస్తే మేమంతా తప్పించుకుని బయటపడగలం? ఇందులో ఎలాగైనా కాపాడగలరా? రాఘవా, కరెక్ట్ అనిపించట్లేదు. చేయొద్దురా. మేము తప్పించుకుంటావా? ప్రాణాలతోనే ఉంటావా? రాఘవా, పిచ్చి వేషాలు ఎక్కువ వదలరా. తప్పించుకుంటావా? బతికే ఉంటావా? రాఘవా, ఇది అనవసరమైన పని, దయచేసి చేయొద్దలరా. రాఘవా.
ఇది అయిపోయే వరకు చేయి వదలకూడదు సీను. ఏంట్రా ఇది? ముందు దీన్ని తగలబెట్టు. సీను, నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మలేదు, కానీ నేను చెప్పినట్టు జరిగింది. సీను, చెయ్యవు. నేను చెప్పేది వినరా? దీన్ని తగలెట్టు. తగలబెట్టకూడరా? అలా చేస్తే ఒకళ్ళు చచ్చిపోయేది. అయితే యారు ఎవరు వైపు ఆగుతుందో వాళ్ళే ముందు చనిపోతారు. అదెవరు? ఎవరు? ఎవరు? ఏంట్రా చివరికి డమ్మి గడికి కూడా భయపడాల్సి వచ్చిందా? ఎవరెవరు ఎక్కడైతే కూర్చున్నారో మళ్ళీ అక్కడికి వెళ్ళండి.
రాఘవా ఏం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమంటున్నావురా? నువ్వు మాట్లాడేది వినిపించలేరా? వాడు ఏమంటున్నారా? రాఘవా నువ్వు మాట్లాడేది వినిపించట్లేదు. దగ్గర రాకు. అక్కడే ఉండు. ఏమంటున్నావురా? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. భయంగా ఉందిరా శ్రీని. రే విమల్, ఏమైందిరా? రే చచ్చిపోతాం, చచ్చిపోతాం. లేదు విమల్, నేను చెప్పేది విను. మనం చచ్చిపోతాం కదా. రే టెన్షన్ అవ్వకరా. నేను టీవీలో చచ్చిపోయినట్టే లోపల రాఘవ్ చచ్చిపడి ఉన్నాడు. అయితే మనం కూడా చచ్చిపోతాం, చచ్చిపోతాం. తప్పు చేసాం శ్రీని. మనం ఆ ఇంటికి వెళ్ళి ఉండకూడదు. ఆ ఆహారం అసలు ముట్టుకుని ఉండకూడదు. ఇంకాసేపట్లో మన ఇద్దరిలో ఎవరో ఒకరి కళ్ళు తెల్లబడిపోతాయి. మన ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోతాం. ఒక్క నిమిషం ఉండరా, నేను చెప్పేది విను. నా మాట వినరా. భయంగా ఉంది శ్రీని. చెప్పేది వినరా. నన్ను చూడు.
నీకు నాకు ఆ ఇంటి గురించి ఏమీ తెలీదు. రాఘవ హారం కోసమే ఆ ఇంటికి వెళ్ళాడన్న విషయం కూడా మనకు తెలీదు. మనం ఏం చేయలేదురా. మనకు ఆ టీవీలో చూపించినట్టే మళ్ళీ ఇప్పుడు జరుగుతుందంటే టీవీలో ఓ విషయం జరిగింది. గమనించావా? నువ్వు రాఘవ చనిపోయిన తర్వాత తలుపు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళాను, కానీ అది ఇప్పుడు తెలవలేకపోతున్నాను. మరంటే తప్పకుండా ఇక్కడి నుంచి తప్పించుకునే దారి ఏదో ఉంది. అదేంటో కనిపెడితే మన ఇద్దరం తప్పించుకోవచ్చు. నేను చెప్పిన చావబోతున్నానా? నువ్వు బతికిపోయావు కదా, నువ్వు భయపడుతున్నావేంటి? నువ్వు మాట్లాడేది నాకు వినిపించట్లేదురా. వినిపించదురా. ఎందుకు వినిపిస్తుంది? నువ్వు తప్పించుకున్నావు, నాకేం జరిగినా పర్లేదు కదా. నువ్వు ప్రాణాలతో ఉంటావుగా. నీ మాటలు నాకు వినిపించట్లేదురా. వినిపించదురా, వినిపించదు. ఇంకా నువ్వు బతికిపోయావు, నేను చచ్చిపోతే నీకేంటి? నీ మాటలు నాకు వినిపించట్లేదురా. వినిపించదురా, వినిపించదురా, నేను మాట్లాడేది వినిపించదురా. విమల్, విమల్, నేను కావాలని చేయలేదురా. నేను నేను కొడతానారా? రే విమల్, నిజంగా చెప్తున్నాను రా, నేనేం చేయలేదురా. నేను కావాలని చేయలేదురా.
నేను ఎంత బతివిలాడాను శ్రీని. ఎందుకురా నన్ను ఆ ఇంటికి తీసుకుపోయారు? సజిత్, నిజంగా మేమేం కావాలని చేయలేదురా. ఇలా జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదురా. భయం వేస్తుంది శ్రీని. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావా? రా సజిత్, వెళ్ళిపోదాం. చాలా భయం వేస్తుంది శ్రీని. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవా? భయపడకు సజిత్, వెళ్ళిపోదాం. చాలా భయం వేస్తుంది శ్రీని. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో శ్రీని. ఎట్రా సజిత్, వెళ్ళిపోదాం. చాలా భయం వేస్తుంది శ్రీని. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో శ్రీని. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో.
సూపర్ ఏరియా, మంచి ప్లాట్. కమిషన్ 2% 20 లక్షల దాకా వస్తుంది. చెప్పలేం బావా, రేపు పొద్దున్నే ఓకే అయిపోవచ్చు. రూమ్ లో ఫ్రెండ్స్ అందరు చచ్చిపోయారన్నా, కొంచెం రండన్నా ప్లీజ్. పోయిన వారం న్యూస్ చూసావా? తిరుపతిలో రాత్రి 2 గంటలకే నాన్నకు హార్ట్ అటాక్ అని చెప్పి సాయం చేయడానికి రమ్మని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న చైన్, వాచ్, ఉంగరం అన్ని కాజేసేసారు. ఇక్కడ మన ఊర్లోనే డెలివరీకి అమ్మాయిని తీసుకువెళ్ళాలని చెప్పి ఆటో వాడిని పిలిచి ఆటో వాడిని చితకబాది బండి తీసుకెళ్లిపోయారా? ఈ కాలంలో సాయం చేయాలనుకోవడమే పెద్ద తప్పు బావా. మన వాళ్ళందరూ పరోపకారం ఎందుకని ఎవడు పని వాడు చూసుకుంటున్నాడు. మనుషులారు మీరు ఇంత చెప్తుంటే. ఏందా ఈ వాన ఆగేటట్లేదు? తుఫాన్ అని చెప్పారుగా. ఈ వాన ఇలాగే పడుతూ ఉంటే పంట పొలాలన్నీ నాశనం అయిపోతాయి. డిమాంటీ తన వైఫ్కి ఒక కాస్ట్లీ చైన్ తయారు చేయించాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతారనే ఒక భయం ఉంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం లేదు కదా, పాడుబడి బూజుపట్టుంది. కాదు, ఉంది. డీమాంటీ ఇల్లు దాటి ఆ హారం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రకంగా మళ్ళీ ఆ హారం ఆ ఇంటికి వచ్చేస్తుంది.